श्रीगुरुभ्यो नमः। हरिः ओम। श्रीरघुनंदन परब्रह्मणे नमः। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचैति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः प्रवृतं रामं भजे श्यामलं। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। प्रिय భగవద్బంధువులారా, గత కాలంలో మనం శ్రీమద్ వాల్మీకి రామాయణలో భాగంగా అతి ప్రత్యేకమైనటువంటి సుందరకాండను గురించి మనకందరికీ తెలిసిన విషయాలే. కానీ రామకథ ఎటువంటిది అంటే, సుందరకాండ కథ ఎటువంటిది అంటే, ఎన్ని యుగాలు గడిచినా, ఎంతకాలం గడిచినా, ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటువంటి అతి సుందరమైనటువంటి, అతి ధర్మబద్ధమైనటువంటి కథ రాముని యొక్క కథ, రాముని యొక్క చరిత్ర, రాముని ఆయనం రామాయణం. అందులో ఇంకా ప్రత్యేకమైనటువంటి విశిష్టత సంతరించుకున్నటువంటి కాండం సుందరకాండ. ఒక్కోసారి మనకు ఒక చిన్న సందేహం కలుగుతుంది. ఆంజనేయుడే లేకపోతే రామాయణమే లేదు, రాముడే లేడు, సీతాన్వేషణమే లేదు, రామచంద్రుని యొక్క విజయమే లేదు అనిపిస్తుంది. ఆ విధంగా ఈ సుందరకాండలో రాముని దూతగా రాముని యొక్క సందేశాన్ని తీసుకువెళ్ళి సీతాదేవికి అందజేయడాని కోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా మన హనుమంతుడు త్రికూట పర్వతం మీద అడుగుపెట్టి లంకా ప్రవేశం చేసి లంకిణిని సంహరించి ఎడమకాలి అడుగుతో లంకలో ప్రవేశించి ఆ మహోన్నతమైనటువంటి భవనాలను, సుందరమైనటువంటి ఉద్యానవనాలను, ఎత్తైనటువంటి వృక్షాలను, అందాలను పరిశీలిస్తూ సూక్ష్మ రూపంలో చిన్న పిల్ల ఆకారం ఎంత ఉంటుందో అలా ఆకారంగా హనుమంతుడు తన రూపాన్ని తగ్గించుకొని ఎవరి కంటబడకుండా రహస్యంగా ఆ భవన సముదాయాలన్నీ కూడా చూస్తూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు హనుమంతుడు. మనం నిన్నటి వరకు 5వ సర్గ పూర్తి చేసుకుంటూ మరి ఆ ఆంజనేయ స్వామికి ఆ శరదృతువులో చంద్రుని యొక్క వెన్నెలలు ఏ విధంగా సహకరిస్తూ ఉన్నాయి, ఆ చంద్రుని వెన్నెలలో ఆ లంకాపురాధీశ్వరుని యొక్క భవనాలు ఎంత శోభిల్లుతున్నాయి, ఉద్యానవనాలు ఎంత అందంగా ఉన్నాయి, ఆ భవనాల చుట్టూ రథ గజ తురగ పదాతి దళాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా భవనాలను సైనికులు రక్షిస్తూ ఉన్నారు, అవన్నిటిని కూడా పరిశీలిస్తున్నటువంటి సందర్భంలో నత్వేవ సీతాం పరమాభిజాతాం పథిస్థితే రాజకులే ప్రజాతాం లతాం ప్రపుల్లామివ సాధుజాతాం
దదర్శ తన్వీం మనసాభిజాతాం సనాతనే వర్త్మని సన్నివిష్టాం రామే క్షణాంతాం మదనాభివిష్టాం భర్తుర్మనశ్శ్రీమదనుప్రవిష్టాం శ్రీభ్యో వరాభ్యశ్చ సదా విశిష్టాం ఉష్ణార్దితాం సానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమనిష్కంఠీం సుజాతపక్ష్మామభిరక్తకంఠీం వనే ప్రణుత్తామివ నీలకంఠీం అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం ప్రాం సుప్రదిగ్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం సీతాం అపశ్యన్ మనుజేశ్వరస్య రామస్య పత్నీం వదతాం వరస్య బభూవ దుఃఖాభిహతశ్చిరస్య ప్లవంగమో మంద ఇవాచిరస్య. చాలా మదన పడుతూ ఉన్నాడు. తన ప్రయత్నం సఫలీకృతం అవడం లేదనేటువంటి ఒక చింత ఆయన మనస్సులో ప్రవేశించింది. లంకా నగరంలో ఉన్న విశేషాలన్నిటినీ చూస్తున్నాడు. రకరకాల వృత్తి ప్రవృత్తులు ఉన్నటువంటి వ్యక్తులను చూస్తున్నాడు. మంచి వాళ్ళను చూస్తున్నాడు, దుర్మార్గులను చూస్తున్నాడు. అందమైనటువంటి దేవతా సౌందర్యంతో ఉన్నటువంటి దేవదానవ గంధర్వ సౌందర్యాశయంతో విలసిల్లుతున్నటువంటి స్త్రీలను పురుషులను చూశాడు. ఇంద్రుని యొక్క అమరావతిని మించినటువంటి అందమైనటువంటి భవనాలను, ఆ భవనాల చుట్టూ కాపలా కాస్తున్నటువంటి సైనికులను చూస్తూ ఉన్నాడు. కానీ తాను అనుకున్నటువంటి అమ్మవారి జాడను మాత్రం ఇంకా కనిపెట్టలేకపోయాను అని చెప్పి విచారిస్తున్నాడు. గత 5వ సర్గంలో హనుమత్ స్వామి, ఇప్పుడు మనం 6వ సర్గలో ప్రవేశిస్తూ సనికామం విమానేషు విషణ్ణ కామరూపధృక్ విచచార పునర్లంకాం లాఘవేన సమన్వితః ఆససాధలక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం ప్రాకారేణార్కవర్ణేన భాస్వరేణాభిసంవృతం రక్షితం రాక్షసైర్ఘోరైః సింహైః ఇవ మహద్వనం సమీక్షమాణో భవనం చకాశే కపికుంజరః. ఆ వీరుడైనటువంటి ఆ హనుమంతుడు ఎటువంటి రూపాన్నైనా ధరించగల శక్తిమంతుడు. విమాన ఆకారంలో ఎత్తైన 6 అంతస్తుల 7 అంతస్తుల భవన సముదాయాలన్నిటి కూడా వెతుకుతూ కూడా సీత జాడను కనిపెట్టలేకపోవుట అనేటువంటి దిగులు ఏదైతే ఉందో ఆ దిగులును పొందుతూ కూడా తన యొక్క ప్రయత్నాన్ని విరమించకుండా వెతుకుతూ ఉన్నాడట హనుమంతుడు, తిరుగుతూ ఉన్నాడట హనుమంతుడు. ఇంకా అతని యొక్క కాంతిని వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. బంగారు వర్ణములో, సూర్యకాంతి వర్ణములో అతని మేనిఛాయ ఆ చంద్రుని యొక్క వెలుగులలో వెలిగిపోతూ ఉందట. అటువంటి హనుమంతుడు ఆ రావణాసురుని యొక్క ప్రాకారాలన్నీ కూడా ఆ సువర్ణమయములైనటువంటి ప్రాకారంలే కాబట్టి అదేటువంటి వర్ణంతో ఆ భవనాలన్నీ కూడా వెలుగొందుతూ ఉన్నాయట. ఆససాధద లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం ప్రాకారేణ అర్కవర్ణేన భాస్వరేణ అభిసంవృతం. ఇక్కడ ఒక చిన్న విశేషం ఏంటిదంటే, ఆససాదాధ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. లక్ష్మీ సంపదకు సమానమైనటువంటి సంపద కలవాడు, అంతకంటే ఎక్కువ సంపద కలవాడేమో అన్నట్టుగా పూర్వము రావణ భవనంలో ప్రవేశించినటువంటి హనుమంతునికి అప్పుడే మేల్కొన్నటువంటి చాలామంది రాక్షసులు, అప్పుడే మేల్కొన్నటువంటి ఇది నిశ, రాత్రి కాలం.
కొంతమంది కాపలాదారులు సైనికులు రాత్రిపూట నిద్రలేచి నైట్ డ్యూటీ చేస్తూ రావణ భవనాలను రక్షించేటువంటి కాపలా కాసేటువంటి సమయం కాబట్టి అటువంటి ఆ భవనాల్ని చూసుకుంటూ లోపలికి ప్రవేశిస్తున్నాడు, ఒక భవనం నుంచి మరొక భవనంలోకి. ఇంకా అయితే ఇక్కడ లంకిణిని సంహరించినటువంటి వాడు హనుమంతుడు, మహదైశ్వర్యవంతుడు అంటే వీర్యవంతుడు అయినటువంటి వ్యక్తిని కూడా మనం ఐశ్వర్యవంతుడు, ధైర్యవంతుడు, సాహసవంతుడు, వీర విజయాన్ని పొందినటువంటి వాడిని లక్ష్మితో పోలుస్తూ ఉంటారు కవులు, ఋషులు. ఆ విధంగా ఇక్కడ కూడా లంకిని చంపినటువంటి ఆ మహదైశ్వర్యుడైనటువంటి హనుమంతుడు దేహాత్మాభిమానము చంపుకొని ఆత్మ కంటే దేహం వేరైన ఎంగినవాడు కాబట్టి ఐశ్వర్యవంతుడు. ఇక్కడ ఆత్మావలోకనం ఒకటి. తర్వాత ఇంతకుముందు నేను ఎపిసోడ్లలో చెప్పినట్టుగా మనము అనుకున్నటువంటి ఈ శరీరం నేను కాదు, నేను అనేటువంటి జ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తే తన గురించి, తన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ గురించి, జీవాత్మ గురించి, నేనెవరు, నేను ఎందుకు జన్మించాను, నా యొక్క జన్మ లక్ష్యం ఏంటిది అనేటువంటి విషయాలను ఎవరైతే ఆత్మ పరిశీలన చేసుకుంటారో, ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటారో, తన శక్తి సామర్థ్యాల గురించి ఆలోచన చేస్తుంటారో, తాను ఏం చేయాలి, ఎందుకోసం ఈ మనుష్య జన్మ ఎత్తున్నాను అనేటువంటి విషయం గురించి ఆలోచించుకుంటారో అటువంటి గుణ సంపన్నత కలిగినటువంటి వాడు మన హనుమ. అట్లా ఆ రావణ భవనాలను చూస్తూ, అందమైనటువంటి ఆ భవనాలను, సౌందర్యం చూస్తూ ఒకవైపు విచారము, ఒకవైపు ఆనందాన్ని పొందుతున్నాడు. విచారం ఏంటిది? అమ్మవారిని దర్శించలేకపోయాననే విచారం ఒకటైతే, ఇంత సౌందర్యాన్ని నేపు కూడా చూడలేనటువంటి ఒక ఆనందం. ఇంకా రూప్యకోపహితైశ్చిత్రైః స్తోరణైర్హేమభూషితైః విచిత్రాభిశ్చ కక్ష్యాభిః ద్వారైశ్చ రుచిరైర్వృతం గజాస్థితైర్మహామాత్రైః శూరైశ్చ విగతశ్రమైః ఉపస్థితమహాసంహార్యైర్హయైస్యందనయాయిభిః సింహవ్యాఘ్రతనుత్రాణైః ఘాంతకాంచనరాజతైః ఘోషవద్భిర్విచిత్రైశ్చ సదా విచరితం రథైః. వెండిచే సంపూర్ణంగా నిర్మించబడిన రథాలను చూశాడట. ఇంకా ఆ రథాలకు బంగారపూత లేదా బంగారు ఇంకా వివిధ ఆభరణాల చేత అలంకరించినటువంటి రథాలను, ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి ద్వారాలను, కక్ష్యలను పరిశీలిస్తూ ఉన్నాడు. ఇంకా ఏనుగులనెక్కి, రథాలనెక్కి శ్రమ లేకుండా ఉన్నటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నాడు. అంటే ప్రధానమైనటువంటి గజారోహకులు ఆనందంగా, సంతోషంతో కావలా కాస్తున్నారు రావణాసుని యొక్క భవన సముదాయాలను. ఇంకా చాలామంది రథిగులను చూశారు, మహారథులను చూశాడు. ఇంకా కొంతమంది సైనికులు సింహ చర్మాలతో ధరింపబడినటువంటి ఆకారం ఉన్నటువంటి వాళ్ళు, పులి చర్మాలతో ధరింపబడినటువంటి వస్త్రాలు కలిగినటువంటి వాళ్ళు, తర్వాత అస్త్రాల చేత తమ శరీరములు కష్టపడకుండా, గాయపడకుండా రక్షించేటువంటి రక్షణ కవచాలను ధరించినటువంటి చిత్రమైనటువంటి ధ్వనులు చేస్తూ ఉన్నటువంటి ధ్వజముల యొక్క, గంటల యొక్క ధ్వనులను వింటూ ఉన్నాడు. బహురత్న సమాకీర్ణం పరార్ధ్యాసన భాజనం మహారథ సుమావాసం మహారథ మహాస్వనం. శ్రేష్టమైనటువంటి గొప్ప గొప్పనైనటువంటి విశాలమైనటువంటి రథాలను చూస్తున్నాడట. దృశ్యైశ్చ పరమోదారైః స్తైశ్చ మృగపక్షిభిః వివిధైర్బహుసాహస్రైః పరిపూర్ణం సమంతతః. ఇంకా
అనేక వేల సంఖ్య గల మృగాలు, పక్షులు, వాటి యొక్క కిలకలారావాలు, మృగాల యొక్క అరుపులు వింటూ ఉన్నాడు ఆ లంకానగరంలో, ముఖ్యంగా రావణాసురుని యొక్క భవన సముదాయాలలో. వినీతై అంతపాలైశ్చ రక్షోభిశ్చ సురక్షితం ముఖ్యాభిశ్చ వరస్త్రీభిః పరిపూర్ణం సమంతతః. బాగా శిక్షణ పొందినటువంటి, బయట రక్షణ వ్యవస్థను చూసేటువంటి సైనికులను, రాక్షస శ్రేష్ఠులను చూస్తూ ఉన్నాడు. వాళ్ళంతా కూడా శ్రేష్టమైనటువంటి ఆభరణాలు ధరించినందువల్ల, వాళ్ళ యొక్క కదలికల వల్ల ఆ ఆభరణాలు ఒకదానికి ఒకటి తాకి వాటి యొక్క ధ్వని అందంగా వినిపిస్తూ ఉందట. తద్రాజగుణ సంపన్నం ముఖ్యైశ్చాగరు చందనైః మహాజనైః సమాకీర్ణం సింహైరివ మహద్వనం భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసైః సహ. ఇంకా సింహాలు, పులులు అటువంటి మహాధ్వనులు చేసేటువంటి సైనికుల సమూహాలను, అంతేకాదు భేరీ మృదంగనాదాలు చేస్తూ సంతోషంగా ఆ ప్రాకారాల్లో తిరుగుతున్నటువంటి సైన్య సమూహాన్ని చూస్తూ ఉన్నాడు. ఇంకా పండుగలలో, విశేషమైనటువంటి రోజులలో హోమాలు నిర్వహించేటువంటి సందర్భంలో, యాగాలు క్రతులు నిర్వహించే సందర్భంలో చేసేటువంటి మంత్ర ఘోష ఏదైతే ఉందో ఆ మంత్ర ఘోషను కూడా హనుమంతుడు అక్కడ వింటూ ఉన్నాడట. సముద్రమివ గంభీరం సముద్రమివ నిస్వనం మహాత్మనో మహద్వేష్మ మహారత్నం పరిచ్ఛదం మహారత్న సమాకీర్ణం దదర్శస మహాకపి. అటువంటి గొప్పనైనటువంటి ఆ హనుమంతుడు చూశాడు, దర్శించాడు. ఏ విధమైనటువంటి దాన్ని దర్శించాడు? సముద్రాల వల్ల గంభీరమైనటువంటి, లేదా కొన్ని చోట్లలో ధ్వని లేని సముద్రం వల్ల నిశ్చలంగా ఉన్నటువంటి ప్రాంతాలను, అటువంటి రత్నాలతో అందంగా అలంకమైనటువంటి పైకప్పులను పరిశీలిస్తున్నాడు హనుమంతుడు. ఇదంతా కూడా ఆ లంకేశ్వరుని యొక్క వైభవము, సంపద, సైనిక సంపద, ఐశ్వర్య సంపద, తర్వాత సౌందర్య సంపద. ఇక్కడ మహారథులు అంటున్నారు. గొప్ప గొప్ప రథులు అంటే సైన్యంలో కొన్ని వర్గాల వారిని దాదాపు ఒక 10,000 మందితో ఒకే వ్యక్తి తన ధనుర్బాణ నైపుణ్యంతో నిలపగలిగి యుద్ధం నిలవగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి సైనికులను, వ్యక్తులను మహారథులు అంటారట. 11,000 యోధయేద్వస్తు ధన్వినాం శాస్త్ర ప్రవీణశ్చ విజ్ఞేయస్స మహారథః. అటువంటి మహారథులు కొన్ని వేల మంది ఉన్నారు. అంటే 10,000 మంది విలుకాండ్రతో ఎవరి సహాయం లేకుండా కూడా తన అస్త్ర శస్త్ర నైపుణ్యంతో వాళ్ళను నిర్వహించగలిగి, వాళ్ళను ఓడించగలిగా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళను మహారథులు అంటారు. అటువంటి మహారథులు చాలామంది అక్కడ ఆయనకు కనపడ్డారట. తర్వాత ఇంకా చెప్తున్నారు చూడండి. విరాజమానం వపుష గజాశ్వరథ సంకులం లంకాభరణమిత్యేవ సోమన్యత మహాకపిః చచార హనుమాంస్తత్ర రావణస్య సమీపతః. ఆ విధంగా పరిశీలిస్తూ చివరికి ఒక మహావిశాలమైనటువంటి రావణుని యొక్క ప్రత్యేకమైనటువంటి మందిరానికి ప్రవేశించాడట. గృహాం రాక్షసానాం ఉద్యానాని చ వానరః వీక్షమాణో హ్యసంస్తత్రః ప్రాసాదాంశ్చ చచారసః. ఒక ఇంటి నుంచి ఇంకో ఇంట్లోకి, ఒక గృహాన్ని నుంచి ఇంకో గృహంలోకి ప్రవేశిస్తూ పరిశీలిస్తూ వెతుకుతూ వెళుతున్నాడట. అవప్లుత్య మహావేగం ప్రహస్తస్య నివేశనం
తతోస్య ప్లువేవేష్మ మహాపార్శ్వస్య వీర్యవాన్. బహుశా ఈ హనుమంతునికి ఆ లంకానగరంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మహాయోధుల యొక్క పేర్లు ఆ భవనం మీద రాసున్నాయేమో. బహుశా వాళ్ళ పేర్లను కూడా వాల్మీకి మహాముని ఇక్కడ ఉటంకిస్తూ ఉన్నాడు. ఎవరెవరు? అవప్లుత్య మహావేగ ప్రహస్తస్య నివేశనం తతోన్యతుప్లువేవేష్మ మహాపార్శ్వస్య వీర్యవాన్. అంటే మహాబలుడైనటువంటి వాడు ప్రహస్తుడు అనేటువంటి వాడి యొక్క భవనాన్ని, అదేవిధంగా మహాపార్శ్వుడు అనేటువంటి వీరుని యొక్క భవనాన్ని, ఈ విధంగా తర్వాత అథమేఘ ప్రతీకాశం కుంభకర్ణ నివేశనం విభీషణస్య చ తదా పుప్లువే సమహాకపి. ఆ తర్వాత ఇంకా కొంచెం లోపలికి వెళ్తే రావణాసురుని యొక్క పెద్ద సోదరుడు కుంభకర్ణుడు నిద్ర యందు అతి మక్కువ కలవాడు, తామస గుణ సంపన్నుడు. దాదాపుగా 6 నెలలు నిద్రపోతే 6 నెలలు మేలుకుంటాడు, 6 నెలలు ఆహారం తీసుకుంటూనే ఉంటాడు. అటువంటి మహాబల పరాక్రమమైనటువంటి కుంభకర్ణుని యొక్క భవనాన్ని చూశాడు. అదేవిధంగా విభీషణుని యొక్క, అంటే ఎదురు లేనటువంటి పరాక్రమ కలవాడు, వివేక సంపన్నుడు అయినటువంటి విభీషణుని యొక్క భవనాన్ని కూడా దుంకి లోపలికి వెళ్ళి ప్రవేశించి వెతికి ఇంకా ముందుకు వెళ్తున్నాడు. మహోదరస్య చ గృహం విరూపాక్షస్య చైవహి విద్యుజిహ్వస్య భవనం విద్యున్మాలేస్తథైవ చ. మహోదరుడు అనేటువంటి మహా గొప్ప బలసంపన్నుడు మరో రాక్షసుడు, అతని భవనాన్ని దాటిండు. తర్వాత విరూపాక్షుడు అనేటువంటి ఒక గృహాన్ని కూడా దాటిండు. అదేవిధంగా జిహ్వస్య భవనం విద్యున్మాలేస్తథైవ చ. విద్యున్మాలి, విద్యుజిహ్వుడు, వీళ్ళ భవనాలను కూడా మెల్లిమెల్లిగా దాటుకుంటూ వెళ్తూ ఉన్నాడు. శుకస్య చ మహాతేజ సారణస్య చ ధీమతః తథా చేంద్రజితో వేష్మ జగామ హరియూథపః. శుకుడు, ఇంకా సారణుడు, ఇంకా రావణాసురుని యొక్క కుమారులలో అతి శ్రేష్ఠుడు, మహామాయావి, యుద్ధమందు మహా నేర్పు కలిగినటువంటి ఇంద్రజిత్తు భవనాన్ని కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళాడట మన హనుమ. ఇంకా జంబుమాలేశ్చుమాలేశ్చ జగామ హరిహత్తమః రశ్మికేతోశ్చ భవనం సూర్యశత్రోస్తథైవ చ. జంబుమాలి, సుమాలి, రశ్మికేతుడు, తర్వాత సూర్యుని యొక్క శత్రువు అయినటువంటి సూర్యశత్రువు అంటాం, అతని యొక్క భవనాలను కూడా దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాడు మన హనుమ. ఇంకా వజ్రకాయస్య చ తథా పుప్లువే సమహాకపిః ధూమ్రాక్షస్య చ సంపాతేర్భవనం మారుతాత్మజః. ఇక్కడ కూడా ఆ వాయుపుత్రుడైనటువంటి ఆ వానర శ్రేష్ఠుడు వజ్రకాయుని యొక్క భవనాన్ని, అట్లే ధూమ్రాక్షుని యొక్క భవనాన్ని, అదేవిధంగా సంపాతి అనే యొక్క రాక్షసుని యొక్క మహా భవనాన్ని కూడా ఎగిరి దుంకుకుంటూ ముందుకు వెళ్తున్నాడు తన సూక్ష్మ రూపంతో. సంపాతి అంటే మనకు ఇంతకుముందు కూడా మనకు వచ్చింది. సముద్ర లంఘనానికంటే ముందు సముద్ర ఆవల ఒట్టున ఈ జాంబవంతాది వీళ్ళందరికీ కూడా లంకలో అశోకవనంలో సీతాదేవి ఉన్నది అని చెప్పి తన దృష్టి ద్వారా చూసి ఆ రావణాసురుని యొక్క లంకకు పోయేటువంటి మార్గాన్ని సూచించినటువంటి పక్షిరాజు సంపాతి. ఇది ఇక్కడ లంకానగరంలో కూడా ఆ పేరుతోనే ఉన్నటువంటి ఒక మహాయోధుడు కూడా ఉన్నాడట. ఆ భవనాన్ని కూడా మన హనుమంతుడు దాటి ముందుకు వెళ్తున్నాడట. ఇంకా విద్యద్రూపస్య భీమస్య ఘనస్య విఘనస్య చ శుకనాసస్య వక్రస్య శఠస్య వికటస్య చ బ్రహ్మకర్ణస్య దంశ్రస్య రోమశస్య చ రక్షసః యుద్ధోన్మత్తస్య మత్తస్య భజగ్రీవస్య నాదినః విద్యుజ్జిహ్వేంద్ర జిహ్వానాం తథా హస్తిముఖస్య చ करालस्य पिशाचस्य शोणिताक्षस्य चैवहि क्रममाणः क्रमेणैव हनुमान् मारुतात्मजः तेषु तेषु महार्हेषु
భవనేషు మహాయశాః తేషాం వృద్ధిమతాం వృద్ధిం దదర్శ స మహాకపిః. వీళ్ళందరూ కూడా రావణాసురుని యొక్క సైన్యంలో గొప్ప గొప్ప యుద్ధ నేర్పరులైనటువంటి వాళ్ళు. వీళ్ళంతా కూడా విద్యుద్రూపుడని, భీముడని, ఘనుడని, విఘనుడని, ఇంకా శుకనాసుడని, తర్వాత వక్రుడని, షఠుడు అని, వికటుడు అని, బ్రహ్మకర్ణుడు అని, దంష్ట్రుడు అని, రోమశుడు అని వీళ్ళ రాక్షసుల యొక్క భవనాలను దాటుకుంటూ యుద్ధోన్మత్తుడు అనేటువంటి ఇంకో మహారాక్షసుడు ఉన్నాట. అతని యొక్క భవనాన్ని దాటి ధ్వజగ్రీవుడు, ఇంకా విద్యుజ్జిహ్వుడు, ఇంకా ఇంద్రజిహ్వుల యొక్క మరియు హస్తిముఖుడు అంటే ఏనుగుహంకల వాళ్ళ యొక్క, తర్వాత కరాళుడు, తర్వాత పిశాచుడు, తర్వాత శోణితాక్షుడు, ఇటువంటి మహావీరులైనటువంటి లంకాసుర సైన్యంలో ఉన్నటువంటి సైనికుల యొక్క భవనాలను దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాడు మహావానుడైనటువంటి మన హనుమంతుడు ఆ లంకా నగరంలో. ఇంకా సర్వేషాం సమతిక్రమ్య భవనాని సమంతతః ఆససాదాధ లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. లక్ష్మీప్రదుడైనటువంటి హనుమంతుడు నలువైపుల తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము అనేటువంటి దిక్కులకు ఉపదిక్కులైనటువంటి ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఈశాన్యము అనేటువంటి ఈ 8 దిక్కులను అంటే సమస్తమైనటువంటి దిక్కులను, సమస్తమైనటువంటి ప్రదేశాలను వెతుక్కుంటూ రావణస్యోపశాయిన్య దదర్శ హరిసత్తమః విచరన్ హరిశార్దూలో రాక్షసేర్వికుతే క్షణాః శూలముద్గరహస్తాశ్చ శక్తితోమరధారిణీః దదర్శ వివిధాన్ గుల్మాం స్తస్య రక్షః పతేర్గృహే రాక్షసాంశ్చ మహాకాయా నానా ప్రహరణోద్యతాన్. ఆ విధంగా అన్ని భవనాలను దుమ్ముకుంటూ వెతుక్కుంటూ అమ్మవారి యొక్క జాడను కనుక్కోవాలనేటువంటి ఉత్సాహంతో తర్వాత రావణుని యొక్క సమీపమున వంతుల వారీగా కాపలా కాసేటువంటి లేదా కాపలా కాసిన తర్వాత సాధారణంగా మనం చెప్తాం కదా, ఫస్ట్ షిఫ్ట్ అని, సెకండ్ షిఫ్ట్ అని, థర్డ్ షిఫ్ట్ అని 8 అవర్స్కో షిఫ్ట్ చొప్పున కావచ్చు. బహుశా కొంతమంది నిద్ర నుంచి లేస్తూ కాపలా కాస్తున్నారు, కొంతమంది కాపలా కాసి నిద్రపోవడానికి సమాయుక్తులవుతున్నారట. ఆ విధంగా వంతుల ప్రకారము కాపలా కాసేటువంటి సైనిక సమూహాన్ని చూస్తూ ఉన్నాడు హనుమంతుడు. రావణస్యోపశాయిన్య దదర్శ హరిసత్తమః విచరన్ హరిశార్దూలో రాక్షసేర్వికుతే క్షణాః శూలముద్గరహస్తాశ్చ శక్తితోమరధారిణీః దదర్శ వివిధాన్ గుల్మాం స్తస్య రక్షపతేర్గృహే రాక్షసాంశ్చ మహాకాయాన్ నానా ప్రహరణోద్యతాన్. ఈ విధంగా వంతుల ప్రకారంగా కాపలా కాసేటువంటి సైన్య సమూహాన్ని చూసుకుంటూ వారి చేతిలో ఉన్నటువంటి ఆయుధాల యొక్క విశేషాలను కూడా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అనేక విధమైనటువంటి గుల్మములు అంటే, గుల్మం అంటే సాధారణంగా పొదలు అంటుంటాం సాధారణ అర్థంలో. విశేషార్థంలో ఇక్కడ సైన్య సమూహానికి కూడా గుల్మము అని పేరు. అందులో ఇంకా ముఖ్యంగా పత్తి, సేనాముఖం, గుల్మము, గుణము, వాహిని అని ఒక కేటగిరీస్ ఉంటాయి. అంటే సేనా పత్తి అంటే ఒక సేనాముఖం అనుకుంటే, అదే 3 సేనాముఖాలు అనుకుంటే ఒక గుల్మము. ఒక గుల్మం అంటే 9 ఏనుగులు, 9 రథములు, 27 గుర్రములు, 45 మంది కాలి నడకతో ఉండేటువంటి సైనికులు. ఈ విధంగా ఒక గుల్మానికి 9 ఏనుగులు ఉంటాయి, 9 రథాలు ఉంటాయి,
ఒక్కొక్క రథానికి 3 గుర్రాల చొప్పున 27 గుర్రాలు ఉంటాయి. అదేవిధంగా ఆ ఏనుగులకు రథాలకు తర్వాత వీటికి కాపలాగా 27 మంది సైనికులు ఉంటారు, 45 మంది సైనికులు. ఈ విధంగా ఉన్నటువంటి ఒక గ్రూప్ ఆఫ్ సైనికులను ఏమంటాము, గుల్మము అంటారట. అదేవిధంగా ఈ విధంగా అనేకమైనటువంటి గుల్మములైనటువంటి సైన్యాలు అక్కడ హనుమంతునికి కనపడ్డాయి రావణాసురుని యొక్క భవనం చుట్టూను. ఇంకా రక్తాన్ శ్వేతాన్ సితాంశ్చైవ హరీంశ్చాపి మహాజవాన్ కులీనాన్ రూప సంపన్నాన్ గజాన్ పరగజారుజాన్ నిష్ఠితాన్ గజ శిక్షాయాః ఐరావత సమాన్ యుధి నిహంత్రోన్ పరసైన్యానాం గృహే తస్మిన్ దదర్శసః. ఎర్రనివి, శుద్ధమైనటువంటి తెల్లటి స్వరూపంలో ఉన్నటువంటివి, మహావేగంగా పరిగెత్తగలవి, అటువంటి ఉత్తమమైనటువంటి జాతి గుర్రాలను చూస్తున్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు మన హనుమ. తర్వాత అటువంటి అంతే మద జలాన్ని స్రవిస్తున్నటువంటి ఏనుగ సమూహాన్ని కూడా చూస్తున్నాడట. గజ శిక్షణ యందు చాలా నేర్పు పొందినటువంటి ఏనుగుల స్వరూపం. అవి ఇట్లా ఉన్నాయట, ఐరావతమంత ఎత్తైన ఏనుగులేమో అన్నంతగా కనబడుతున్నాయట. ఇంకా నిష్ఠితాన్ గజ శిక్షాయ ఐరావత సమాన్ యుధి నిహంత్రోన్ పరసైన్యానాం గృహే తస్మిన్ దదర్శసః క్షరతశ్చ యథా మేఘాన్ స్రవతశ్చ యథా గిరీన్ మేఘస్థనిత నిర్ఘోషాన్ దుర్ధర్షాన్ సమరే వరైః. నల్లని మేఘాల నుంచి వర్షాలు ఏ విధంగా వర్షపు చినుకులు పడతాయో ఆ విధంగా ఈ నల్లని శరీరంతో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఎత్తైనటువంటి ఏనుగుల యొక్క నోటి నుంచి మదజలం స్రవిస్తూ ఉందట వర్షంలాగా. అంత బలిష్టంగా, అంత దృఢంగా, అంత శిక్షణ పొంది ఉన్నాయట ఆ ఏనుగులు. యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయేమో అన్నట్టుగా. ఇంకా సహస్రం వాహినీస్తత్ర జాంబూనత పరిష్కృతాః హేమజాల పరిచ్ఛన్నాః తరుణాదిత్య సన్నిభాః దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే. అటువంటి 1000 సేనా వాహినులను చూశాడు. వాహిని అంటే ప్రవాహము, ఇక్కడ సేనా వాహిని అంటే సేనల యొక్క కదలిక, సేనల యొక్క సమూహాలు. ఇక్కడ వాహిని అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మళ్ళొకసారి 3 గుల్మాలను ఒక గణము అంటాము, 3 గణాలు కలిస్తే ఒక వాహిని అంటాము. అంటే ఇక్కడ 81 ఏనుగులు, 81 రథములు, 243 గుర్రాలు, 405 మంది కాలిబంటులు ఈ వాహినిలో ఉన్నారు. ఒక్కొక్క వాహిని. అటువంటి వాహినులు చాలా వాహినులు కనబడ్డాయట హనుమంతుని యొక్క పరిశీలనలో. అటువంటి వాహినులు ఎన్ని ఉన్నాయి? దాదాపుగా 1000 దాకా ఉన్నాయట ఆ రావణాసురుని యొక్క భవనాల చుట్టూ. ఇంకా శిబికా వివిధాకారాః సకపిర్మారుతాత్మజః లతా గృహాణి చిత్రాణి చిత్రశాలా గృహాణి చ క్రీడా గృహాణి చ అన్యాని దారు పర్వతకానపి కామస్య గృహకం రమ్యం దివా గృహకమేవ చ దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే. ఆ రావణు యొక్క భవన సముదాయమునందు అనేక చిన్న చిన్న గృహ సముదాయాలు ఉన్నాయట. చిత్రమైనటువంటి శాలలు ఉన్నాయి. అంటే నాట్యానికి, మిగతా సంగీత వాయిద్యాల కోసమైనటువంటి హాల్స్ లాంటి శాలలు, పెద్ద పెద్ద శాలలు కనపడుతున్నాయట. తర్వాత పల్లకీలు ఉన్నటువంటి శాలలు కనపడుతున్నాయి. ఇంకా ఆటలు ఆడడానికి అవసరమైనటువంటి క్రీడా గృహాలు కనపడుతున్నాయి. ఇంకా ముఖ్యంగా అటువంటి క్రీడా గృహాలు పూర్తిగా కర్రతో నిర్మించబడినవే ఉన్నాయట. ఇంకా దారు పర్వత కానపి కామస్య గృహకం రమ్యం దివా
గృహకమేవ చ దదర్శ రాక్షసేంద్రస్య రావణస్య నివేశనే. రావణాసుడు ఉండేటువంటి ఆ భవన సముదాయంలో ఇటువంటి అందమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఎప్పుడూ చూడనటువంటి భవన సముదాయాలను చూస్తూ ఉన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? కామస్య గృహకం రమ్యం. మన్మథుని యొక్క బాణాల చేత దెబ్బతిన్నటువంటి మగవాళ్ళు కానీ స్త్రీలు కానీ ఏ విధంగా కామోద్రేకులై ఉంటారో అటువంటి కామోద్రేకులైనటువంటి స్త్రీ పురుషులు సంచరిస్తున్నటువంటి అటువంటి స్థితిలో ఉన్నటువంటి భవన సముదాయాలను కూడా చూశాయట. అటువంటి స్త్రీలు లేదా పురుషులు వినోదం కోసం నాట్యం చేసేటువంటి భవన సముదాయాలను చూస్తూ వెళ్తున్నట. స మందరగిరి ప్రఖ్యం మయూరస్థాన సంకులం ధ్వజ యష్టిభిరాకీర్ణం దదర్శ భవనోత్తమం అనేకరత్న సంకీర్ణం నిధి జాలం సమంతతః ధీర నిశ్చిత కర్మాంతం గృహం భూతపతే ఇవ. భూతపతి అయినటువంటి ఆ రావణాసురుని యొక్క ఉత్తమమైనటువంటి భవనోత్తములు, ఉత్తమ భవనాలే అందమైనవి అంటే ఆ భవనాలలో కూడా మరింత ఉత్తమైనటువంటి భవనాలను చూస్తూ ఉన్నాడు హనుమంతుడు. ఆ భవనాలన్నీ కూడా రత్నాల చేత, మణుల చేత, తర్వాత ధీరుల చేత, సైనికుల చేత నిండి ఉన్నటువంటి భవనాలను చూశాడు. అటువంటి భవన సముదాయాలన్నీ కూడా ఉన్నటువంటి పర్వతం పేరు మందర పర్వతము అంటున్నాడు. మందరగిరి ప్రఖ్యం మయూరస్థాన సంకులం. నెమళ్ళ నివాసాలతో కూడుకున్నటువంటి పర్వతము మందర పర్వతం. ధ్వజ యష్టు విరాకీర్ణం దదర్శ భవనోత్తమం అనేక రత్న సంకీర్ణం నిధిజాలం సమంతతః ధీర నిశ్చిత కర్మాంతం గృహం భూతపతే ఇవ. ఇంకా చూడండి, అర్చిర్భిశ్చాపి రత్నానాం తేజసా రావణస్య చ విరరాజాధ తద్వేష్మ రశ్మిమానిమరశ్మిభిః. ఇంకా ఆ భవన సముదాయాల నుంచి ఇక్కడ ముఖ్యంగా విశేషంలో ఓంకారము అథ అనేటువంటి శబ్దాలు ఈ శ్లోకంలో మనకు వాల్మీకి మహర్షి మనకు అందిస్తూ ఉన్నాడు. చూడండి దీంట్లో ప్రత్యేకత. అర్చిర్భిశ్చాపి రత్నానాం తేజసా రావణస్య చ విరరాజాధ తద్వేష్మ రశ్మిమానివ రశ్మిభిః. ఓంకార శబ్దము, అథ శబ్దము, ఇవి రెండు కూడా పూర్వము బ్రహ్మ యొక్క గొంతులోంచి బయటకు వచ్చినటువంటి అతి మంగళకరమైనటువంటి శుభప్రదమైనటువంటి ధ్వనులు. అందుకోసమే మనం వేదం పఠించేటప్పుడు కానీ, మంత్రాలు పఠించేటప్పుడు కానీ, శ్లోకాలు పఠించేటప్పుడు కానీ ఓంకార శబ్దంతో ప్రారంభిస్తాం. ఓం అథ నిత్యో నారాయణ బ్రహ్మా నారాయణ శివశ్చ నారాయణ చక్రశ్చ నారాయణ అంటూ ఎప్పుడైతే వేద అనుష్ఠానం చేస్తుంటామో, వేదాధ్యయనం చేస్తూ ఉంటామో అప్పుడు ఓంకారంతో ప్రారంభిస్తాం. అథ భగవద్గీతలో కానీ లేదా ఇంకేదో పురాణ పారాయణం చేసినప్పుడు కానీ అథ అని మొదలు పెడతాం. అథ దశమోధ్యాయ, అథ అర్జున విషాదయోగ అని ఇవి రెండు శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఓంకారము అథ, ఇవి అత్యంత శుభప్రదమైనటువంటి మంగళకరమైన శబ్దాలు కాబట్టి అటువంటి శబ్దాలు ఈ రావణాసురుని యొక్క భవనం నుంచి కూడా వినిపిస్తున్నాయట కొన్ని భవనాల నుంచి. అంత శ్రేష్టమైనటువంటి వాడు కానీ ఒకే ఒక్క అల్పగుణం చేత, కామోద్రేకం చేత తన వంశాన్ని మొత్తం నాశనం చేసుకున్నటువంటి అధమాధముడైపోయినటువంటి వాడు రావణాసురుడు. రావణ బ్రహ్మ అని రావణాసురునికి పేరు. పులస్త్య బ్రహ్మ అని పేరు. పులస్త్య వంశంలో బ్రహ్మ యొక్క వంశంలో పుట్టినటువంటి వాడు, బ్రాహ్మణ జాతిలో పుట్టినటువంటి వాడు. కానీ గుణరీత్యా రాక్షస గుణ సంపన్నుడు కాబట్టి, కామోద్రేకము కలిగిన వాడు కాబట్టి అధముడైనాడు, రాక్షసాధముడైపోయినాడు. తన వంశాన్ని కూడా నాశనం చేసుకున్నాడు కేవలం ఒకే ఒక బలహీనత వల్ల. మనిషికి ఎన్ని యోగ్యతలున్నా, ఎంత చదువుకున్నా, ఎంత పై హోదాలు
అధికారం అనుభవించిన వాడికి విచక్షణ లేకపోతే, తన శరీరం మీద, తన ఇంద్రియాల మీద తనకు నియంత్రణ లేకపోతే, కంట్రోల్ లేకపోతే, ఏ విధంగా ఎంత మహోన్నతుడైనా కానీ, ఎంత వేద పండితుడైనా కానీ, ఎంత అధికారి అయినా, ఎంత మహారాజైనా, ఎంత చక్రవర్తి అయినా కానీ తన నాశనాన్ని తాను కోరుకోక తప్పదు అంటున్నాడు వాల్మీకి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను ప్రేరేపించేటివే మన శరీరంలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు. ఏమేంటి? ఇంద్రియాలు, పంచేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, వీటిని కంట్రోల్ చేసేటువంటి మనస్సు. ఈ మనస్సే ఈ కోరికలను కూడనటువంటి కోరికలను కోరి మనను అధపాతాళానికి తొక్కివేసేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది మన మనస్సు. ఆ మనస్సును నిగ్రహించేటువంటి శక్తి లేకపోతే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. కానీ వాల్మీకి ఇక్కడ సుందరకాండలో రావణుడు ఎంత శక్తి సంపన్నుడో, ఎంత తేజస్ సంపన్నుడో, ఎంత మంత్ర సంపన్నుడో, ఎంత శక్తి సంపన్నుడో మనకు ఇక్కడ వర్ణిస్తున్నాడు సుందరకాండలో. ఇంకా జాంబూనదమయాన్యేవ శయనాన్యాసనాని చ భాజనాని చ ముఖ్యాని దదర్శ హరియూథపః. అందమైనటువంటి శయన మందిరాలు, ఆ మందిరాలలో అందమైనటువంటి శయ్యలు అంటే మంచాలు, హంసతూలికా తల్పాలు, రత్న ఖచ్చితమైనటువంటి హంసతూలికా తల్పాలను చూస్తున్నాడట. మధ్వాసవకృతక్లేదం మణిభాజ సంకులం మనోరమమ సంబాధం కుబేర భవనం యథా. కుబేరుని యొక్క భవనాలు ఏ విధంగా సంపదతో శోభతో విరాజిల్లుతూ ఉంటాయో అంత సంపదతో, అంత శోభతో విరాజిల్లుతూ ఉన్నాయి ఈ రావణాసురుని యొక్క భవనాలన్నీ కూడా. ఎందుకోసము? అవి నిర్మించింది విశ్వకర్మ కాబట్టి. ఇంకా నూపురాణాంచ ఘోషేణ కాంచీనాం నినదేన చ మృదంగతల ఘోషైశ్చ ఘోషవద్భిర్వినాదితం ప్రాసాద సంఘాతయుతం శ్రీరత్న శతశంకులం సువ్యూఢ కక్ష్యం హనుమాన్ ప్రవివేశ మహాగృహం. ఆ విధంగా పరిశీలిస్తూ భవనాలన్నింటినీ దాటుతూ కొన్ని వందల మంది స్త్రీరత్నాలున్నటువంటి, ఇంకా విశాలమైనటువంటి ద్వారాలు, కిటికీలు ఉన్నటువంటి, వాకిళ్ళు ఉన్నటువంటి, అందమైనటువంటి ముగ్గులతో ఉన్నటువంటి భవన సముదాయాలను చూసుకుంటూ ఒక పెద్ద గృహానికి ప్రవేశించాడట మన హనుమంతుడు. ఇంకా సవేశ్వజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైడూర్య సువర్ణజాలం యథా మహాత్ ప్రావృషి మేఘజాలం విద్యుత్పనద్ధం సవిహంగజాలం. ఆ విధంగా ఈ 6వ సర్గలో హనుమంతుడు విశాలమైనటువంటి భవన సముదాయాలను చూస్తూ కొన్ని వందల మంది అందమైనటువంటి స్త్రీ సముదాయాలు అటు ఇటు తిరుగుతున్నటువంటి ఆ భవనాన్ని ప్రవేశించాడట ఈ హనుమంతుడు అంటూ 6వ సర్గను పూర్తి చేస్తూ 7వ సర్గలో అడుగు పెడుతున్నాడు మన వాల్మీకి మహర్షి. ఏమంటున్నాడు? సవేశ్వజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైడూర్య సువర్ణజాలం యథా మహాత్ ప్రావృషి మేఘజాలం విద్యుత్పినద్ధం సవిహంగజాలం నివేశనానాం వివిధాశ్చ శాలాః ప్రధాన శంఖాయుధ చాపశాలాః మనోహరాశ్చాపి పునర్విశాలాః దదర్శ వేష్మాద్రిషు చంద్రశాలాః. ఆ భవనాలు కూడా ఏ ఆకారంలో ఉన్నాయో కూడా ఇక్కడ వర్ణిస్తున్నాడు హనుమంతుడు. శంఖము వంటి ఆకారం గల భవనాలు ఉన్నాయట. తర్వాత ఆయుధాలు అంటే ధనుస్సు, త్రిశూలము, శూలము లాంటి ఆకారంలో ఉన్నటువంటి భవనాల సముదాయాలను చూస్తున్నాడట. అటువంటి ఆయుధాలతో నిండినటువంటి భవనాలను చూస్తున్నాడట. ఇంకా పర్వతాలేమో అన్నంత ఎత్తైనటువంటి భవనాలను చూస్తున్నాడట.
ఇంకా వాటి మీద అందమైన మనోహరమైనటువంటి చంద్రశాలాహ. ఇప్పుడు మనం సాధారణంగా మనం వ్యవహరిస్తుంటాం పెంట్ హౌస్ అని. చంద్రశాలను అక్కడ వాల్మీకి మహర్షి వర్ణిస్తున్నాడు. అటువంటి హౌసెస్ అంటే వెన్నెల విస్తరించేటువంటి ఒక చిన్న గృహ సముదాయం, ఆ భవనాలపైన ఉండేటువంటి వాటిని తెల్లని ఆ భవనాలపైన చిన్నని ఆ చంద్రశాలను కూడా చూస్తున్నాడట హనుమంతుడు. అంటే శిరోగృహాలు అంటాం. శిరోగృహం అంటే ఏంటిది? భవనాలపైన వాటి తలలపైన ఉండేటువంటి చిన్న గృహం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి పెంట్ హౌసెస్. ఇంకా గృహాని నానావసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషైః పరివర్జితాని కపిర్దదర్శ స్వబలార్జితాని. ఎటువంటి దోషము లేనటువంటి భవనం చూస్తున్నారు. వాస్తు ప్రకారంగా విశ్వకర్మచే నిర్మింపబడింది కాబట్టి అక్కడ వాస్తు దోషాలు అనేటువంటి ఎక్కడ కూడా మన హనుమకు ఎక్కడ కూడా కనపడలేదట. తర్వాత రాక్షసుల చేత చక్కగా ఆరాధింపబడుతున్నటువంటి భవనాలు అంటే ఆయా గృహాలలో వాళ్ళు ఆరాధించేటువంటి దేవతల యొక్క ఆ విగ్రహాలు కావచ్చు, చిత్రపటాలు కావచ్చు, పూజించేటువంటి ఆ భవనాలు కూడా కనబడుతున్నాయట మన హనుమకు. తాని ప్రయత్నాభిసమాహితాని మయైవ సాక్షాదివ నిర్మితాని మహీతలే సర్వగుణోత్తరాణి దదర్శ లంకా అధిపతేర్గృహాణి. ఈ భూమండలం మీద ఎక్కడ వెతికినా కానీ ఇంత సౌందర్యవంతమైనటువంటి ఎక్కడ కూడా దోషము లేనటువంటి భవనాలను హనుమంతుడు చూడలేదు, చూడరేమో ఎవరూ కూడా అన్నంత విశాలంగా, సశాస్త్రీయంగా, వాస్తు ప్రకారంగా అందంగా అలంకరించబడి ఉన్నటువంటి భవనాలను చూస్తూ ఉన్నాడట. తతో దదర్శోచ్చిత మేఘరూపం మనోహరం కాంచన చారు రూపం రక్షోధిపస్యాత్మనుబలానురూపం గృహోత్తమం హ్యప్రతిరూపరూపం. ఈ అందమైనటువంటి భవన సముదాయాలలో విశేషమైనటువంటి అందం ఉన్నటువంటి భవన సముదాయంలో ఒక ప్రత్యేకమైన ఒక భవనం కనపడిందట. అది భవనం కాదు, పుష్పక విమానము అంటున్నాడు వాల్మీకి మహర్షి. అంటే రావణాసురుని యొక్క ఆధీనంలో పుష్పక విమానం ఉంది అని మనకు అందరికీ తెలుసు. కుబేరుని దగ్గర నుంచి అతన్ని కొట్టి హింసించి లాక్కొని వచ్చినటువంటి పుష్పక విమానం చూశాడట మన హనుమంతుడు. అది దాన్ని ఏమంటున్నాడు? గృహోత్తమం హ్య ప్రతిరూపరూపం. గృహాలలోకెల్లా ఉత్తమమైనటువంటి గృహంగా కనపడుతున్నటువంటి రూపంగా కనపడుతున్నది పుష్పక విమానం హనుమంతుడికి. మహీతలే స్వర్గం ఇవ ప్రకీర్ణం శ్రియాజ్వలంతం బహురత్నకీర్ణం నానాతరుణాం కుసుమావకీర్ణం గిరేరివాగ్రం రజసావకీర్ణం. భూమండలం మీదికి స్వర్గాన్ని కిందికి దించిందేమో అన్నంత అందంగా కనపడుతుందట ఆ పుష్పక విమానం. మహీతలే స్వర్గం ఇవ ప్రకీర్ణం శ్రియాజ్వలంతం బహురత్నకీర్ణం నానా తరుణాం కుసుమావకీర్ణం గిరేరివాగ్రం రజసావకీర్ణం. ఆ పుష్పక విమానంలో అనేక వనములు, అనేకమైనటువంటి లతలు, అనేకమైనటువంటి వృక్షాలు కలిగినటువంటి చిత్రాలు ఉండే ఆ గోడలన్నిటికీ కూడా. అంటే పుష్పక విమానం దర్శిస్తే అడవులను, వనాలను, లతలను, ఉద్యానవనాలను దర్శిస్తే ఎంత అందంగా కనపడుతున్నదో ఆ అందమంతా కూడా ఇక్కడ చిత్రపటాల రూపంలో కనపడుతుందట హనుమంతుడికి, బొమ్మల రూపంలో. ఇంకా ఏమిది? ఆ పుష్పక విమానం లోపల పుప్పొడి రేణువుల యొక్క దాన్ని ఏమంటాము, పొడి వల్ల సుగంధ పరిమాణాలతో వెదజల్లబడినటువంటి పుప్పొడి రేణువులు వెదజల్లబడితే ఎంత మెత్తగా ఉందో అంత మెత్తగా, అంత సువాసనలతో విరాయిల్లుతూ ఉందట పుష్పక విమానం. ఇంకా గిరేరివాగ్రం రజసావకీర్ణం. పర్వతముల మీద నుంచి, కొండ మీద నుంచి, గుట్టల మీద నుంచి దుమ్ము ధూళి ఏదైతే ఉంటుందో ఆ దుమ్ము ధూళి యొక్క దృశ్యము ఇక్కడ చిత్రపటాల రూపంలో ఇక్కడ పుష్పక విమానంలో కనపడుతుందట హనుమంతునికి.
తర్వాత నారీ ప్రవేకైః ఇవ దీప్యమానం తడిద్భిరంభోదవ దర్ప్యమానం హంస ప్రవేకైరివ వాహ్యమానం శ్రియాయుతం ఖే సుకృతాం విమానం. ఇంకా ఆ పుష్పక విమానంలో అందమైనటువంటి స్త్రీలు సంచరిస్తున్నట్టుగా, ఇంకా ఆ స్త్రీలు కూడా చేతులలో లేదా స్త్రీల పక్కన అందమైనటువంటి హంసల యొక్క సముదాయం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉన్నటువంటి చిత్రపటాలన్నీ కూడా ఆ పుష్పక విమానం యొక్క గోడలకు అలంకరించబడి ఉన్నాయట. నారీ ప్రవేకిరీవ దీప్యమానం తడద్భిరంభోదవ దర్శ్యమానం హంస ప్రవైకేరివ వాహ్యమానం శ్రియాయుతం ఖే సుకృతా విమానం. ఖే అంటే ఆకాశం, ఆకాశంలో తిరిగేటువంటి ఆ విమానాల యొక్క స్వరూపం ఏ విధంగా ఆ విధంగా అందమైనటువంటి పుష్ప విమానాన్ని దర్శిస్తున్నాడు మన హనుమ. యథానగాగ్రం బహుధాతు చిత్రం యథానవశ్చగ్రహ చంద్ర చిత్రం దదర్శయుక్తీకృత మేఘ చిత్రం విమానరత్నం బహురత్న చిత్రం. విమానాలలోకెల్లా కూడా విశేషమైన ప్రజ్ఞ, విశేషమైనటువంటి గుణము, విశేషమైనటువంటి తత్వము గల, విశేషమైనటువంటి విశాలమైనటువంటి ఒక ప్రత్యేకత కలిగినటువంటి విమానాన్ని మన హనుమ దర్శించాడట. ఏ విధంగా యథానగాగ్రం, యథ అంటే ఏ విధంగానైతే కొండల యొక్క గుట్టల యొక్క అగ్రాలు శిఖరాలు మనకు అందంగా వెన్నెల కాంతిలో సూర్యకాంతిలో ప్రకాశిస్తూ ఉంటాయో అటువంటి ప్రకాశం గల చిత్రాలు ఇక్కడ పుష్పక విమానంలో చుట్టూ కనబడుతూ ఉన్నాయట. ఇంకా బహుధాతు చిత్రం, ఇంకా యథానవశ్చ గ్రహ చంద్ర చిత్రం, నవగ్రహాలన్నీ కూడా తిరుగుతున్నట్టుగా, వాటి మధ్యలో చంద్రుడు భూమి నవగ్రహాలన్నీ తిరుగుతున్నట్టుగా ఖగోళానంతా కూడా చిత్రీయ రూపంలో మనకు ఈ పుష్ప విమానంలో కనబడుతున్నాయి, చిత్రాల రూపంలో. విమానరత్నం బహురత్న చిత్రం. ఇక్కడ ఒక చిన్న విశేషాన్ని మనం గమనించాలి. మీరు వినే వింటారు చాలా మంది, పుష్పక విమానం యొక్క ప్రత్యేకత కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది కూర్చున్నా కానీ అందరికీ సౌకర్యంగా ఉండేటువంటి స్థలము, మరి ఒకరికి కూర్చోవడానికి కూడా స్థలం ఉండేటువంటి విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి విమానం పుష్పక విమానం. ఎంతమంది కూర్చున్నా మళ్ళీ ఒకరు కూర్చోవడానికి స్థలం మనకు పక్కన ఉంటుంది. వీళ్ళెంత సౌఖ్యంగా కూర్చున్నారో అంతే సౌఖ్యంగా కూర్చోవడానికి ఉంటుంది. ఆ వ్యక్తి కూడా మళ్ళీ కూర్చున్నాడు అనుకో, మళ్ళీ ఇంకో వ్యక్తి కూర్చోవడానికి కూడా అనుకూలమైనటువంటి స్థలం ఉన్నటువంటి అటువంటి మహత్వం ఉన్నటువంటి విమానం ఏదయ్యా. అందుకోసమే విమానరత్నం అంటున్నాడు. విమానాలలోకి వెళ్ళా రత్నము అంటే శ్రేష్టమైనటువంటి విమానము ఈ పుష్పక విమానం. ఎవరిది? వైశ్రవణుడు అనేటువంటి కుబేరుని జయించినటువంటి ఈ రావణాసురుడు ఆ విమానాన్ని లాక్కొని తెచ్చి తన భవనంలో పెట్టుకుంటాడు. ఆ విధంగా మహీకృత పర్వతరాజపూర్ణ శైలాకృత వృక్ష వితానపూర్ణ వృక్షాకృత పుష్ప వితానపూర్ణ పుష్పం కృతం కేసర పత్రపూర్ణం. ఏ విమానమందైతే పర్వతాల యొక్క అందాలన్నీ కూడా చిత్రీయ రూపంలో ఉంటాయో ఆ అందాలన్నీ కూడా ఈ పుష్పక విమానంలో కనబడుతున్నాయి అంటున్నాడు. వృక్ష సమూహాలతో ఇంకా వాటి యొక్క విరబూసినటువంటి పుష్పాల యొక్క అందాలన్నీ, ఇంకా ఆ పుష్పాల నుంచి రాలినటువంటి కేసరాలు అంటే పుప్పొడి రేణువులు మెత్తగా ఆ విమానంలో కూడా మనకు కనబడుతున్నాయట. హనుమంతుని యొక్క దృష్టికి కనపడ్డావి. కృతాని వేశ్వాని చ పాండురాణి తథా పుష్పాణి చ పుష్కరాణి పునశ్చ పద్మాని స కేసరాణి ధన్యాని చిత్రాన్ని తథావనాని. తెల్లనైనటువంటి భవన సముదాయాలు ఏ విధంగా లంకలో ఉన్నాయో అటువంటి సముదాయాలన్నీ కూడా స్వర్గంలో ఉండేటువంటి లంక, అమరావతిలో ఉండేటువంటి భవన సముదాయాలు ఎంత అందంగా ఉన్నాయో అటువంటి భవన సముదాయాల యొక్క చిత్రాలన్నీ కూడా ఈ పుష్పక విమానం యొక్క గోడలకు చిత్రించబడి ఉన్నాయట. సచిత్ర అంటే అవి సాధారణంగా బొమ్మలకు కొందరు వేస్తే ప్రాణం లేనట్టుగా ఉంటాయి, కానీ ఇక్కడ
సప్రాణంగా అంటే నిజంగా ఇక్కడ వృక్షాలన్నీ ఉన్నాయేమో, సెలయేళ్ళు ఉన్నాయేమో అనే భ్రాంతి కలిగించే విధంగా ఆ అందమైనటువంటి పుష్పక విమానంలో చిత్రాలను చూస్తూ ఉన్నారట. ఆ పుష్పక విమానం యొక్క అందాలను చూస్తూ ఉన్నారట. పుష్పాహ్వయం నామ విరాజమానం రత్న ప్రభాభిశ్చ వివర్ధమానం వేష్మోత్మనామాపి చోచ్ఛమానం మహాకపిస్తత్ర మహావిమానం. ఇక్కడ పేరు చెప్తున్నాడు, ఇప్పటివరకు పేరు చెప్పలే. పుష్పక విమానం అనేటువంటి ఆ పేరు గల సార్థకం. పుష్పక విమానము, పుష్పం అంటే పుష్పం లాంటిది, ఆకారంలో పుష్పం, విశాలమైన అందమైన మృదుత్వం కలిగినటువంటి సువాసన వెదజల్లేటువంటి ఆ విమానం యొక్క అందాన్ని పుష్పంతో పోలుస్తున్నాడు కాబట్టి, ఆకారం పుష్పంలాగా ఉంది కాబట్టి, అందం పుష్పంలాగా ఉంది కాబట్టి, సౌకుమార్యం పుష్పంలాగా ఉంది కాబట్టి దానికి పుష్పక విమానము అని చెప్పి చెబుతున్నాడు. పుష్పాహ్వయం నామ విరాజమానం రత్న ప్రభాభిశ్చ వివర్ధమానం వేష్మోత్తమానామపి చోచ్ఛమానం మహాకపిస్తత్ర మహావిమానం. కృతాశ్చ వైడూర్యమయా విహంగాః రూప్య ప్రవాళైశ్చ తథా విహంగాః చిత్రాశ్చ నానామభివసుభిర్భుజంగాః జాత్యానురూపాస్తురగాః శుభంగాః. ఇంకా ఏ విమానాలలోనైతే వైడూర్య చేత, మణుల చేత అలంకరింపబడి ఉన్నటువంటి గోడలు ఉంటాయో అటువంటి గోడలను, ఇంకా పక్షులు వాటి యొక్క అందాలు, తర్వాత వెండిలో అమర్చబడినటువంటి పగడాలు, అవి చాలా అందంగా కనబడతాయి. అటువంటి పక్షుల యొక్క రెక్కలు ఏ విధంగా ఉంటాయో ఈ విమానానికి కూడా 2 రెక్కలు కిందికి వాలినట్టుగా కనపడుతూ ఉన్నాయట హనుమంతునికి. ఆ రెక్కలు ఎలా ఉన్నాయి చూడండి. కృతాశ్చ వైడూర్యమయా విహంగాః రూప్య ప్రవాళైశ్చ తథా విహంగాః చిత్తాశ్చ నానావసుభిర్భుజంగాః జాత్యానురూపాస్తురగాః శుభంగాః. గుర్రాల చేత రథాలు ఏ విధంగా అందమైనటువంటి రథాలు లాగబడుతూ ఉంటాయో ఈ పుష్పక విమానము పక్షుల చేత లాగబడుతుందేమో, అందులో హంసల చేత లాగబడుతుందో అనే విధంగా ఆ హంసల యొక్క రెక్కలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ వర్ణిస్తున్నారు చూడండి. వైడూర్య మణి ఖచిత పక్షములు ఉన్నటువంటి పక్షి, ఇంకా వెండిలో పగడాలను అమర్చి పొదిగి ఉన్నటువంటి పక్షి యొక్క రెక్కలను, తర్వాత ఇంకా చిత్రాలైనటువంటి సర్పాలు, చిత్రాలైనటువంటి ఉత్తమ జాతమైనటువంటి శుభప్రదమైనటువంటి గుర్రాల యొక్క సముదాయము, వాటి యొక్క చిత్రపటాలన్నీ కూడా ఈ హనుమంతునికి అక్కడ కనపడుతూ ఉన్నాయి. ప్రవాళ జాంబూనద పుష్పవృక్పక్షాః సలీలమావర్జిత జిహ్మపక్షాః కామస్య సాక్షాదివ భాంతి పక్షాః కృతా విహంగా సుముఖా సుపక్షాః. సుపక్షాః, పక్షము అంటే మనకు 2 అర్థాలు ఉండే, నానార్థాలలో పక్షం అంటే 15 రోజుల దినాన్ని పక్షము అంటాం. శుక్లపక్షమి అంటే అమావాస్య తెల్లారి ప్రతిపద నుంచి పౌర్ణిమ దాకా ఉండేటి 15 రోజులను శుద్ధపక్షమి అని, శుక్లపక్షమి అంటాం. అంటే 15 రోజుల కాలాన్ని. తర్వాత పౌర్ణిమ తర్వాత తెల్లవారి నుంచి అమావాస్య దాకా ఉండేటువంటి 15 రోజులను బహుళపక్షమి అని, కృష్ణపక్షమి అంటాం. అట్లా 15 రోజులు కలిస్తే ఒక మాసం. పక్షము అంటే ఇక్కడ రెక్కలు, హంసలకు తర్వాత మిగతా వివిధ పక్షులకు ఉండేటువంటి ఏవైతే వాళ్ళు అవి ఆ ప్రాణులు ఆకాశంలో ఎగరడానికి ఉపయుక్తమైనటువంటి పక్ష్మములు కలిగి ఉన్నటువంటి ఆ రెక్కలను ప్రవాళ జాంబూనత పుష్పపక్షాః సలీలమావర్జిత జిహ్మపక్షాః కామస్య సాక్షాదివ భాంతి పక్షాః కృతా విహంగా సుమకా సుపక్షాః. అటువంటి అందమైనటువంటి రెక్కల జత కలిగినటువంటివి. తర్వాత
మన్మధునికి సహాయం చేస్తాయేమో, సహాయం చేస్తే ఆ సహాయం పొందినటువంటి ఆ వ్యక్తి ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా, ఎంత సుఖంగా ఉంటాడో అంత సుఖంగా కూర్చునగలిగినటువంటి స్థితి ఆ పుష్పక విమానంలో ఉంటుంది అంటున్నాడు వాల్మీకి మహర్షి. ఇంకా నియుజ్యమానాస్తు గజాస్సు హస్తాః సకేసరాశ్చోత్పల పత్రహస్తాః బభూవ దేవీ చ కృతాస్సు హస్తాః లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్తా. లక్ష్మీదేవిని మనం శ్రీ సూక్తంలో పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విష్ణుప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ అంటాం. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి. అమ్మవారి యొక్క స్వరూపము ప్రతి అంగము కూడా తామరలాగానే, తామర రెక్కల్లాగానే, తామర పుష్పంలాగానే ఉంటుంది అంటున్నాడు. అట్లా ఇక్కడ ఈ విమానంలో కూడా తామర కొలనులన్నీ కూడా విరాజిల్లుతూ ఉన్నాయట. తామర కొలలు అంటే పూర్తిగా ఎక్కడ కూడా ఖాళీ స్థలం లేకుండా సంపూర్ణంగా తామర పూలతో నిండినటువంటి కొలనులు. ఇంకా లక్ష్మీదేవిని ఏ విధంగా మనం వర్ణిస్తున్నామో అటువంటి వర్ణం గల ఆ తామర పువ్వులన్నిటి కూడా, ఆ తామర పువ్వులలో లక్ష్మీదేవి ఉందేమో అంటే సంపద అంతా కూడా కలిగి ఉందేమో అనేటువంటి భ్రాంతితో, ఇంకా ఆ తామర తూడులు అంటే తొండాలు, తామర పూల కింద ఉండేటువంటి తొండాలన్నీ కూడా బలమైనవై, అవి కింజల్కములు గలవై కల్వరేకులను వర్షిస్తున్నట్టుగా. కింజల్కాలు అంటే ఏంటి? పుష్ప రేణువులను వర్షిస్తున్నాయేమో అన్నట్టుగా ఆ లక్ష్మీదేవి కూడా ఈ పుష్పక విమానంలో స్వయంగా తన యొక్క సంపద చేత, తన యొక్క ఐశ్వర్యం చేత, తన యొక్క శోభ చేత విరాజిల్లుతుందేమో అన్నంతగా అందంగా ఉందట ఈ పుష్పక విమానం. ఇక్కడ విశేషం ఒక చూడాలి మనము. మహీకృత అని ఈ 9వ శ్లోకం నుంచి 14వ శ్లోకం దాకా ఉన్నటువంటి ఈ వర్ణనలో, పుష్పక విమాన వర్ణనలో పద్మిని పద్మహస్త అనేటువంటి 14వ శ్లోకం దాకా కూడా ఏ విమానమందైతే గొప్ప గొప్ప వాళ్ళైనటువంటి వాళ్ళు, అంటే లక్ష్మీప్రదులైనటువంటి వాళ్ళు, అంటే బహు సంపన్నులు తిరిగేటువంటి ఆ విమానాలలోకి వెళ్ళా శ్రేష్టమైనటువంటి విమానము ఇది పుష్పక విమానము అంటూ, తర్వాత కూడా మన్మధుడు యొక్క బాణం చేత తగలబడినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎంత అందంగా, ఎంత మనోహరంగా, ఎంత ఆహ్లాదంగా, ఎంత సంతోషంగా, ఎంత సుఖప్రదంగా ఉంటారో అటువంటి సుఖప్రదమైనటువంటి ఆసనాలు కలది ఈ పుష్పక విమానం అని వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఇతీవ తద్గృహమభిగమ్య శోభనం సవిస్మయో నగమివ చారు శోభనం పునశ్చ తత్పరమ సుగంధి సుందరం హిమాచయే నగమివ చారు కందరం. హిమగిరి పర్వతమంతా ఎత్తుందేమో అన్నంతగా భ్రాంతి కలిగిస్తున్నటువంటి ఎత్తైనటువంటి విశాలమైనటువంటి అందమైనటువంటి పుష్పవనాన్ని వర్ణిస్తున్నాడు. ఇంకా తతస్సతాం కపిరభివత్య పూజితాం చరస్ఫురీం దశముఖ బాహుపాలితాం అదృశ్యతాం జనక సుతాం సుపూజితాం సుదుఃఖిత పదిగుణ వేగ నిర్జితాం. అంత అందమైనటువంటి శుభ విమానం చూసినటువంటి ఆనందం, సుఖము, సంతోషము ఎంతైతే హనుమంతుడు పొందాడో అంతే వేగంగా విచారాన్ని, దుఃఖాన్ని పొందుతున్నాడు. ఎందుకు? తాను ఏ లక్ష్యంతో ఈ లంకకు ప్రవేశించాడో, ఏ లక్ష్యంతో అన్వేషణ చేస్తున్నాడో ఆ లక్ష్యం ఇంకా నెరవేరకపాయే అని చెప్పి దుఃఖిస్తున్నాడు, బాధపడుతూ ఉన్నాడట. తతస్తదా బహువిధ భావితాత్మనః
కృతాత్మనో జనక సుతాం సువర్త్మనః అపశ్యతో తభవతి సుదుఃఖితం మన సుచక్షుషః ప్రవిచరతో మహాత్మనః. జనక మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి సీతాదేవి అన్వేషణం ఇంకా పూర్తి కాలేదే అనేటువంటి ఒక దుఃఖము బాధ కలిగినటువంటి ఆ సుందరాకారుడైనటువంటి ఆ హనుమంతుణ్ణి వర్ణిస్తున్నాడు వాల్మీకి. ఈ 7వ సర్గ పూర్తి చేస్తున్నాడు. తర్వాత 8వ సర్గలో ప్రవేశిస్తున్నాడు హనుమంతుడు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మిగతా విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఓం స్వస్తి. Wow.